హలో అండి అందరికీ. ఈరోజు సింపుల్ ఇంక ఈజీ రెసిపీ అయిన బెండకాయ ఫ్రై చూసేద్దాం, వచ్చేసేయండి. దీనికోసం బెండకాయ ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు అంటే దాంట్లో జిగురు ఉంటుంది కాబట్టి ముక్క ముక్క అతుక్కుపోయి అది ఫ్రై అనేది మంచిగా రాదు. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్, ఇంకా జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ముక్కలు అనేది అతుక్కుపోకుండా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఫ్రై అనేది సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకుంటే బాగా వస్తుంది. అదే హైలో పెట్టేస్తే తొందరగా అడుగంటిపోతుంది. అట్లా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. మంచిగా ఇవన్నీ నీట్గా కలుపుకుంటూ అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనకి కావాల్సినంత, రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మూత అది పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టినా కూడా మొత్తం ముక్కలన్నీ అతుక్కుపోయి అంత టేస్ట్ అనేది రాదు. సో మూత అనేది పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ముక్క ముక్క అనేది అసలు అతుక్కుపోకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. నేనైతే కారం యాడ్ చేసి ఒక 15 మినిట్స్ అట్లా ఉంచుతాను, అంతే. ఫ్రై అనేది అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇది పప్పుచారులోకి కానీ లేదంటే నార్మల్గా రైస్తో పాటైనా, ఏమి సైడ్కి రసం పప్పు లేకపోయినా కూడా రైస్తో పాటు ఈజీగా తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఒకవేళ మీకు ఇష్టమైతే పోపులో కానీ లేదా దించిపోయేటప్పుడు ఇవి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే మెత్తగా అయిపోతాయి, సాయంత్రం వరకు ఉంటాయి అనేసి యాడ్ చేసుకోలేదు. కానీ పల్లీలు యాడ్ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, ఎక్కడ ముక్క అనేది అతుక్కుపోకుండా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఈ విధంగా ట్రై చేసి మనకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.